దేవుని సన్నిధిలో మనం జకర్యా గ్రంథానికి వెళ్దాము. జకర్యా గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఇంతవరకు డిసెంబర్ నెల నుండి ఇంతవరకు 5 అధ్యాయాలు మనం చూసాం. ఈ 5 అధ్యాయాల్లో మనము దాదాపుగా 7 దర్శనాల గురించి మనం మాట్లాడాం. 7 దర్శనాలు. ఇది మనకి ఇన్ని రోజులు పట్టింది, కానీ ఆయనకు సాయంకాలము మొదలుకొని రాత్రంతా తెల్లవారి వరకు ఒక రోజులో దేవుడు 8 దర్శనాలను చూపించాడు. అర్థమైందండి? అవి చూసి కనిపించుతున్నప్పుడల్లా ఇదేంటి ప్రభువా, ఇదేంటి ప్రభువా అని ప్రవక్త అడగటం మనం చూస్తాం. మనకేదైనా అర్థం కాకపోతే, మనకేదైనా తెలియకపోతే ప్రభువుని అడగటము చాలా ఉత్తమము. ప్రార్థనలో పెట్టటము చాలా ఉత్తమము. అలాగే ఆత్మీయ నాయకులు ఆత్మీయతలో మనకంటే ఉన్నత స్థాయిలో, మనకంటే కొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకోవటం అనేది మనకు క్షేమకరము. దేవునికి స్తోత్రం. కనుక జకర్యాలో మంచి లక్షణము, జకర్యా కాదు, ప్రవక్తలలో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి మంచి విషయం ఏంటంటే, వారికి దేవుడు దర్శనం చూపించినప్పుడు, లేకపోతే కలలో మాట్లాడినప్పుడు, ఒక వాక్కునిచ్చినప్పుడు ఇదేంటి ప్రభువా అని చెప్పేసి అడిగి, అలాగే పూర్తిగా వారు సాష్టాంగపడి దేవునికి భయపడి లోబడి అడిగినటువంటి వారిగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఆత్మీయ లక్షణాలు. ఈ లక్షణాలను మనము పుణికిపుచ్చుకొని దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. కేవలం వినటం కాదు, మన పితరులు అంటే ఆత్మీయంగా మన పితరులు అయినటువంటి వారు, మనకంటే ముందున్నటువంటి ప్రవక్తలు, మనకంటే ముందున్నటువంటి ఆత్మీయులు, వారు ఏం చేశారు, ఎలా నడుచుకున్నారు, వీటిని ఈ లక్షణాలను మనము దేవుని బిడ్డలారా తెలుసుకొని వాటిని చూసి పరిశీలించి మనం కూడా ఇలాగ ప్రవర్తించాలి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఇలాగ లోబడాలి అన్నటువంటి విషయాలను మనము నేర్చుకున్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగగలుగుతాము. దేవునికి స్తోత్రం. కనుక జకర్యా 7 దర్శనాలు చూసినప్పుడు ఇదేంటి ప్రభువా, నాకు తెలియదు, నీకే తెలియదు అని చెప్పేసి ఆయన అడిగినట్లుగా మనం చూస్తాం. ఈ జకర్యా మొదటి అధ్యాయం నుండే మనం నేర్చుకుంటున్నాము. దేవుడు మొట్టమొదటిగా డైరెక్ట్గా మాట్లాడినటువంటి విషయము, జకర్యా ద్వారా జనులతో మాట్లాడిన విషయం ఏంటంటే, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. గుర్తుందా ఈ మాట? మర్చిపోయారా? ఏమన్నాడు? మీరు నా తట్టు తిరగటం అంటే సింపుల్గా మనము తిరిగిపోవటం కాదు. ఆయన తట్టు తిరగటం అంటే మనము వేటినైతే విడిచిపెట్టాలో, ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, పాప సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆయన వైపు పూర్తిగా తిరగటం. అలా తిరిగితే ఏమన్నాడంటే, నేను నీ తట్టు తిరుగుతాను. ఇప్పుడే మనం విన్నాం కదా, యుద్ధం గురించి ఉన్నాం. దేవుడు మన పక్షంగా ఉంటే, మన తట్టు తిరిగితే వార్ వన్ సైడే, యుద్ధము ఏకపక్షంగా జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రత్యర్థులంటూ ఎవరు ఉండరు, విరోధులంటూ ఎవరు ఉండరు, శత్రువులంటూ ఎవరు నిలబడలేరు. కనుక దేవుడు మన పక్షంగా ఉన్నట్లు, మన తట్టు తిరిగి మన పక్షముగా కార్యములు చేయనట్లుగా మనం ఏం చేయాలంటే, మనము ఆయన తట్టు తిరగాలి. అదే మారు మనసు పొందటం. అదేంటి ఇప్పుడు పాస్టర్ గారు, మేమందరం మారు మనసు పొందిన వాళ్ళమే కదా, బాప్తిసం తీసుకున్న వారమే కదా అని మీరు అనవచ్చు. మారు మనసు అనేది ఒక్క రోజుతో జరిగి ఆగిపోయేది కాదు. ప్రతిరోజు కూడా మనము జీవించేంత వరకు కూడా ఈ కార్యము, ఈ చర్య జరుగుతూనే ఉండాలి. మనం మారు మనసు పొందుతూనే ఉండాలి, పశ్చాత్తాపడుతూనే ఉండాలి. మన తప్పిదములను, మన అతిక్రమములను, మన పాపములను విడిచిపెడుతూ ఒప్పుకొనుచు ప్రభు చేత మనము శుద్ధీకరించబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా కొన్ని బలహీనతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలే కానీ కప్పుకోవడానికి వీలు లేదు. ఇలాగ చెప్పిన ప్రభువు, నేను మిమ్మలను కడతాను, ఈ మందిరము కట్టబడుతుంది, అలాగే నేను ఈ పట్టణాన్ని గొప్ప భాగ్యముతో నింపుతానని చెప్పేసి వాగ్దానం చేశాడు.
చూడండి, ఆయన మన తట్టు తిరగాలంటే మనం ఆయన తట్టు తిరగాలి. మన యొక్క కుటుంబాలు, మన ఇల్లు, మన పట్టణాలు, దేవుని బిడ్డలారా, మన ప్రాంతము, అలాగే మన సంఘము, మన వ్యక్తిగత జీవితము, మనము భాగ్యము చేత నింపబడాలి అంటే, ఆశీర్వాదంతో నింపబడాలి అంటే, దేవుని బిడ్డలారా, మనము ఆయన తట్టు తిరగవలసిన వారిగా ఉన్నాము. ఆయనే గొప్ప భాగ్యముతో నింపుతానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక వీటిని నెరవేర్చటానికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు ఇవి. ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ఎందుకంటే తన పట్టణములో, తాను కట్టబోయే పట్టణములో ఏ మాత్రము కూడా పాపము ఉండటానికి వీలు లేదు, అపవిత్రమైనది ఉండటానికి వీలు లేదు, లోక సంబంధమైనది ఉండటానికి వీలు లేదు, పాప సంబంధమైనవి ఉండటానికి వీలు లేదు, శరీర సంబంధమైనవి ఉండటానికి వీలు లేదు. కనుక ఆయన మనల్ని కట్టడానికి ముందుగా, మనల్ని భాగ్యముతో నింపడానికి ముందుగా దేవుని బిడ్డలారా ఏం చేయాలనుకుంటున్నారంటే మనల్ని పరిశుద్ధపరచాలని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని పరిశుద్ధపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే మొదటి దర్శనంలో గుర్తుందండి ఏమన్నా? మొదటి దర్శనం ఏమన్నా గుర్తుందా? గుర్రము పైన ఒకడు, గుర్రాలు వెళ్ళటం మనం చూస్తాం, ఒకడు వెళ్తున్నారు. ఈ గుర్రాలన్నీ కూడా సంచరించి వచ్చాయి, లోకమంతటా సంచరించి వచ్చి ఏం చెప్తున్నారంటే నెమ్మదిగా ఉంది, లోకమంతా నెమ్మదిగా ఉంది. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీలను, యూదా వారిని శ్రమపరిచినటువంటి అస్సూరు, బబులోను, వీరు అన్యజనులు, ఆయా ప్రజలైనటువంటి అన్యజనులు ఎట్లా ఉన్నారంట? నెమ్మదిగా ఉన్నారు. అదేంటండి? దేవుని ప్రజలకు కదా నెమ్మది, దేవుని వెంబడించే వారికి కదా నెమ్మది, దేవుని వెంబడించే వారికి కదా సమాధానము, దేవుని వెంబడించే వారికి కదా, దేవునికి లోబడే వారికి కదా ఆశీర్వాదము. వాళ్ళు నెమ్మదిగా ఉండి దేవుని ప్రజలు కలవరంతో ఉండటం ఏంటి అని మనం అనుకోవచ్చు. నిజమే, వారు నెమ్మదిగా ఉన్నట్టుగా కనపడుతున్నది మొదటి దర్శనంలో మనం చూస్తే. అయితే దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే శత్రువులు నెమ్మదిగా ఉన్నారు, వారి సంగతి చూడు ప్రభువా అన్నట్లుగా మనం అనుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో కీర్తనకారుల యొక్క ప్రార్థనలు చూసినట్లయితే, శత్రువుల విషయంలో ప్రార్థనలు మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువా మా శత్రువులు మా పైకి వచ్చుతున్నారు, వారిని తరుము అని చెప్పేసి, వారికి మమ్మల్ని అప్పగించక ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ శత్రువులకు తీర్పు తీర్చడానికి ముందుగా, శత్రువుల విషయమై దేవుడు తీర్పు తీర్చడానికి ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన ఇంటిని, అనగా దేవుని ఇంటి వారైనటువంటి యోధాను, యెరూషలేమును ఆయన పరిశుద్ధపరిచే కార్యక్రమంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు పత్రిక మనం చదివాము, దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభమవుతుందట. దేవుని ఇంట్లు అంటే దేవుని సంఘం, మనమే. ముందు మనకే దేవుడు తీర్పు తీర్చి మనల్ని పవిత్రపరచి, ఆ తరువాత ఏ అన్యజనులైతే విర్రవీరి ఉన్నారో, ఏ అన్యజనులైతే దేవుని ప్రజలను బాధించి ఉన్నారో, ఏ అన్యజనులైతే దేవుని ప్రజలను ఇబ్బంది పరిచి ఉన్నారో వారికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక పాపమును ఆయన ఒప్పుకోడు. పాపమునకు రావాల్సిన తీర్పు ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. అది ఎవరైనా కానివ్వండి, అది ఏ దేశమైనా కానివ్వండి, ఏ రాజ్యమైనా కానివ్వండి, అది పెద్దదే కానివ్వండి, చిన్నదే కానివ్వండి, అది ఎంత గొప్ప రాజ్యము కానివ్వండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనం అనుకున్న వెంటనే తీర్పు తీర్చకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతిని జరిగించాలి. ఆయన న్యాయవంతుడు కనుక న్యాయమును జరిగించాలి. పాపమును, అన్యాయమును ఆయన ఎంత మాత్రము కూడా ఒప్పుకోడు, దాన్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా తీర్పు తీర్చి ఆయన తన నీతిని స్థాపిస్తాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, తన ప్రజలను, యూదా వారిని ఆయన పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. మనం చూసాం అవన్నీ. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ తోటి, అలాగే జెరుబ్బాబెలు తోటి,
తర్వాత రాబోయేటువంటి రాజు అయినటువంటి చిగురు అనేటువంటి రాజు గురించి యేసు గురించి ఇవన్నీ మాట్లాడుతూ ప్రజలను తన ప్రజలను పరిశుద్ధపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక్కసారి అది అయిపోయిన తర్వాత పవిత్రపరచటము శుద్ధీకరణ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్పుతున్నాడంటే ఇక తీర్పు అయిపోయింది. ఇప్పుడు తీర్పు ఎవరికంటే అన్యజనులకు. అది దర్శనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయం చదవండి. నేను మరలా తేరి చూడగా ఆ ఆ ఆ ఉమ్, ఉమ్, చాలు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో 2 పర్వతాలు. ఇవి ఏం పర్వతాలు? ఇత్తడి పర్వతాలు. గుర్రాలు బయలుదేరాయి. యాక్చువల్గా ఇవి ఓన్లీ గుర్రాలే కాదు, రథములు. గమనించండి, మొదటి దర్శనంలో ఏం కనబడ్డాయి? గుర్రాలు కనబడ్డాయి. ఇప్పుడు ఆఖరి దర్శనం. ఈ 8వ దర్శనంలో ఏం కనబడుతుంది ఏమండి? రథములు కనబడుతున్నాయి. ఈ 2 మనము అర్థం చేసుకోవాలి. సింబాలిక్ లాంగ్వేజ్. దేవుని బిడ్డారా, మనం అర్థం చేసుకోవాలి. గుర్రములు కనబడ్డాయంటే గుర్రములు కమ్యూనికేషన్కి, సమాచారానికి సాదృశ్యము. ఎందుకంటే అవి భూమి అంతా సంచరించి సమాచారం పట్టుకొచ్చాయి. ఏమని తీసుకొచ్చే వార్త? అంత నెమ్మదిగా ఉన్నారు అని చెప్పేసి వార్త తీసుకొచ్చాయి. గుర్రాలు సమాచారానికి, కమ్యూనికేషన్కి గుర్తుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రథాలు దేనికి గుర్తు చెప్పాలి అండి? రథాలు యుద్ధానికి గుర్తు, సింబల్ ఆఫ్ వార్, యుద్ధానికి గుర్తు. ఇప్పుడు 2 ఇత్తడి పర్వతాల మధ్యలో నుండి 4 రథాలు బయలుదేరాయి. ఇత్తడి పర్వతాలు ఉంటాయా? ఇత్తడి పర్వతాలు ఉంటాయండి? ఉంటాయా? ఎక్కడైనా ఉంటాయి ఇత్తడి పర్వతాలు. ఒకవేళ పర్వతం తవ్వితే గనులలో బంగారపు గను ఏదైనా గని దొరకవచ్చు, కానీ పర్వతాలు మాత్రము ఇత్తడి ఉండవు. ఏంటి? బైబిల్ గ్రంథంలో ఇత్తడిని మనం చూసినట్లయితే తీర్పుకి గుర్తుగా మనం చూస్తాం. ఇత్తడి దేనికి గుర్తుగా ఉంది? తీర్పుకి. బలిపీఠము దేంతో చేయబడది? బంగారంతో, ఇత్తడితోట? అంటే బలి అర్పించబడుతుంది ఇతడు దాని మీద. అంటే దేవుడు అక్కడ ఆ పాపమునకు ఆయన ఏం చేస్తున్నాడు? తీర్పు తీర్చేసేసాడు. అయిపోయింది. ఇత్తడి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తీర్పుకి, న్యాయ తీర్పుకి గుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇంకోటి ఏమైనా చెప్పగలరా? ఇత్తడిది తీర్పు తీర్చిన సందర్భం ఒకటి చెప్పగలరా అంటే? ఇత్తడి సర్పం. ఇశ్రాయేల్ అందరూ కూడా పాములు వచ్చి, విషపాములు వచ్చి వాళ్ళని కాటేస్తుంటే చనిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే, ఇత్తడి సర్పం ఎత్తు, దాని వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పారనమాట. ఇత్తడి బొమ్మ సర్పం వైపు చూస్తే అసలు ఏం ట్రీట్మెంట్ అండి ఇది? ఏం ట్రీట్మెంట్ ఇది? ఆలోచిస్తే, సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇది ఒక మూఢనమ్మకం లాగా అనుకోవచ్చు. బట్ ఎక్కడ ఉందో స్వస్థత అంటే ఇత్తడి సర్పంలో కూడా లేదు. ఎక్కడుందంటే దేవుడు జస్ట్ చూడమన్నాడు, నువ్వు చూస్తే చాలు. అంటే నమ్మటములోనే ఉన్నది. దేవుని మాటకు నువ్వు విధేయుడివై దాన్ని నమ్మటంలోనే ఏముంది? స్వస్థత ఉంది, కార్యములు జరుగుతాయి. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. అంటే మనం అనేక విషయాలు నమ్మలేకపోతున్నాం అన్నమాట. సో ఇత్తడి పర్వతాల మధ్యలో నుండి 4 రథములు బయలుదేరాయంటే ఆయన ఏం చేయబోతున్నాడంటే, అన్యజనుల రాజ్యాలను, అన్యజనుల దేశాలను ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. తన ప్రజల పట్ల తీర్పు అయిపోయింది. వాళ్ళని శుద్ధీకరించాడు, వారిని పవిత్రపరిచాడు, వారి కొరకు ప్రధాన యాజకుని నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, వారి కొరకు బబులోను జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడాడు.
వారికి దేవుని బిడ్డారా నూనె గురించి ఆయన మాట్లాడాడు. వారి ఒలివ చెట్ల గురించి మాట్లాడాడు దేవుడు. ఎవరని చెప్పాం మనము? ఒలివ చెట్లు ఇద్దరు ప్రవక్తలు, హగ్గయి మరియు జకర్యా. జకర్యాలో ఉన్నాం మనం. ఆ టైంలో మాట్లాడుతున్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరే. ఇంకనే మందిరం పని ఆగిపోయింది. సో దేవుడు ఇశ్రాయేల్ అందరినీ కూడా సెట్ చేశాడు. ఇప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలి? అన్యజనులకు తీర్పు తీర్చాలి. చూడండి, దేవుడు తన ప్రజల మధ్యలో అద్భుతాలు చేయాలంటే, స్వస్థతలు చేయాలంటే, ఆశ్చర్యాలు చేయాలంటే ప్రజలైనటువంటి వారు, సంఘమైనటువంటి వారు పవిత్రపరచబడాలి. ఏం కావాలండి? పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభుని మనము ఆరాధించినప్పుడు, ప్రభుని మనం స్తుతించినప్పుడు ఏక మనసుతోటి, భిన్నాభిప్రాయాలు లేకుండగా, మత్సరములు లేకుండగా, దేవుని బిడ్డలారా పగలు కక్షలు లేకుండగా మనం ఏక మనస్కులమై ఆయనను మనం ఆరాధించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము మన మధ్యలో మనం చూడగలము. కనుక నీవు నేను ప్రతి ఒక్కరము మన హృదయాన్ని ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధపరుచుకొని ఐక్యపరచబడాలి. మనమందరము ఏక మనసుతో మనం ఉండాలి. ఏక అభిప్రాయంలోనికి మనం రావాలి. భిన్న అభిప్రాయంలో ఉండటానికి వీలు లేదు, భిన్నంగా ఉండటానికి వీలు లేదు. ఏక అభిప్రాయంలోనికి మనం వచ్చినప్పుడు ఆ మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగించుతున్నప్పుడు మనం లోబడి ఐక్యతగా మనము దేవుని మనము స్తుతించినప్పుడు గొప్ప కార్యములు మనము చూడగలము. హల్లెలూయా. యెరికో చుట్టూ దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసం మోసుకొని వెళ్తున్నారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తిరుగుతున్నారు. 6 రోజులు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరగమని దేవుడు చెప్పాడు. తిరుగుతున్నారు. అప్పుడు ముందుగానే వారికి చెప్పారు, మీకు బాకా ఓదపడుతుందని చెప్పేసి వారికి తెలియజేశారు. వారందరూ కూడా అలాగున దాని చుట్టూ మౌనంగా తిరుగుకుంటూ వచ్చారు. దేవుని బిడ్డలారా వారు ఐక్యతతోటి, వినయముతోటి, విధేయతతోటి వారు నడిచారు. కనుక వారు కోల్చలేము, దీన్ని ఈ ప్రాకారాలను దాటి వెళ్ళలేము అనుకున్నటువంటి ఆ గొప్ప భీకరమైన ప్రాకారాలు వారి ఎదుట నేలమట్టమై ఉన్నాయి. కనుక ఇప్పుడు రథములు బయలుదేరుతున్నాయి. దేనికి? నెమ్మదిగా ఉన్నాయని చెప్పారే మొదటి అధ్యాయంలో. ఇప్పుడు వాళ్ళ సంగతి చూసుకుందాం. ముందు వాళ్ళని చూడ దేవుడు, ముందు చూసేది ఎవరి సంగతి? మన సంగతే. దేవుని స్తోత్రం. ముందు మన ఇంటిని మనము బాగు చేసుకోవాలి. అందరిపైన ఉంది బాధ్యత. తండ్రిగా, తల్లిగా, ప్రతి ఒక్కరిపైన, పిల్లలుగా మీ ఇంటిని మీరు పరిశుద్ధపరుచుకోవాలి. అలాగా పరిశుద్ధపరుచుకుంటేనే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా శత్రువులైనటువంటి వారు, ఆ శత్రువులుగా మన శత్రువులు లేకపోయినా సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, రోగములు కావచ్చు, దేవుడు వాటి సంగతి చూస్తాడు. హల్లెలూయా. ఈ 7 దర్శనాల్లో దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా ఎగురుతున్నటువంటి స్క్రోల్ని మనం చూసాం కదండి, పుస్తకాన్ని చూసాం కదా, గాల్లో ఎగిరిపోతున్న పుస్తకాన్ని చూసాం కదా. అది ప్రతి ఇంటింటికి ప్రవేశించుచున్నది అంటగా ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా మనది చిన్న కుటుంబం కావచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, దేవుని బిడ్డలారా అది ఆర్థికంగా వెనకపోయిన కుటుంబం కావచ్చు, చితికిపోయిన కుటుంబం కావచ్చు, లేక ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబం కావచ్చు, ఏదైనా కానీ మొదట మన ఇంటిని మనము శుద్ధి చేసుకున్నప్పుడు, పవిత్రపరచుకున్నప్పుడు, తండ్రి బాధ్యతగా తనకు తాను పరిశుద్ధపరచుకోవాలి, తల్లిగా తనకు తాను పవిత్రపరచుకోవాలి, పిల్లలుగా తమకు తాముగా పవిత్రపరచుకొని ఐక్యముతో ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు, ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మన పక్షముగా కార్యము చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధపరచుకుంటారండి? ఇది వాక్యం. ప్రభు అంటాడు, నా వాక్యము
సాకలి వాని సబ్బు లాంటిది అన్నాడు. విన్నారా మాట ఎప్పుడైనా ఇది? విన్నారా? సాకలి వాని సబ్బు ఏం చేస్తుంది? బట్టల సబ్బు. దేవుని స్తోత్రం. బట్టల సబ్బు ఏం చేస్తుందండి? చెప్పాలి. మరకలు అంటిస్తుందా? మురికిని అంటిస్తుందా? రంగు అంటిస్తుందా? చెప్పరేంటే మరి మీరు? మురికి అంతా పోయి మీరు అవాక్కు అయిపోయేటట్టు చేస్తుంది అనమాట. అదైనా మనకు అవాక్కు కలిగిస్తుందో లేదో కానీ దేవుని వాక్యం చదివితే నిజంగా నువ్వు అవాక్కు అవుతావు. దేవుని వాక్యం చదువు అనుకోండి, నిజంగా నా హృదయంలో ఎంత మురికి ఉందా అనిపిస్తుంది. అప్పటిదాకా తెలియదు నీకు. ఎంత తుప్పు పట్టిందా నా హృదయము, ఎంత బూజు పట్టిందా నా మనసు, ఎంత బూజు పట్టిపోయిందా, ఎంత పట్లు పట్టాయా నా మైండ్ అని వాక్యము శ్రద్ధగా చదువుతుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. అదంతా కూడా క్లీన్ చేస్తుంది. ఎప్పుడైతే నీ హృదయము, నీ మనస్సు దేవుని పిల్లరా పరిశుద్ధ పడుతుందో, శుభ్రం చేపడుతుందో, దేవుడు నీ జీవితంలో కార్యము చేయటము ప్రారంభిస్తాడు. దేవుని కార్యాలు అప్పుడు ఆరంభమవుతాయి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో గుర్రాలు వెళ్ళి ఏమని చెప్తున్నాయి? నెమ్మదిగా ఉన్నారు అందరూ, మాకే కలవరం అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చదవండి, ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ గుర్రాలు? 5వ వచనం చదవండి. అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడు. ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ మాట. ఏంటంటే ఆయన ఎవరు? సర్వలోకనాథుడు. అంటే సర్వలోకానికి నాయకుడు, అధిపతి, అధికారము కలిగినటువంటి వాడు, నాథుడు ఆయన, మన ప్రభువు. మన ప్రభు ఎవరని చెప్పండి? సర్వలోకానికి. అంటే సర్వలోకము కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది. మనం అనుకుంటున్నాం దేవుని బిడ్డలారా, ఎవరెవరో ఏదో చేస్తున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ సర్వలోకాన్ని తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు ఆయన. కంట్రోల్ తప్పలేదు ఆయన. దేవునికి స్తోత్రం. కాకపోతే టైం ఇచ్చాడంతే. సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు వారికి తీర్చవలసిన ఆ జడ్జిమెంట్ దేవుడు, ఆ న్యాయపు తీర్పు తీర్చేస్తాడు. హల్లెలూయా. సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విరచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు, అనగా స్పిరిట్స్ ఆఫ్ హెవెన్, పర సంబంధమైన దూతలు, నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవచ్చున్నది. ఉత్తర దేశం అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటో చెప్పండి? ఉత్తర దేశం, ఉత్తర దిక్కున ఏం దేశాలు ఉన్నాయి? బబులోను, అస్సూరు. వీళ్ళిద్దరూ ఇశ్రాయేలుకి మంచి ఫ్రెండ్స్ కదండి. కనుక వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలులకు, దేవుని ప్రజలకు శత్రువులు. కనుక బయలుదేరినటువంటి దేవుని సన్నిధి నుంచి బయలుదేరినటువంటి రథములు ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళు ఎట్లున్నారు? నెమ్మదిగా ఉన్నారు. ఇప్పుడు ఏం వెళ్తుంది అక్కడికి? యుద్ధము చేయబోతున్నాడు దేవుడు. తన ప్రజలను అణిచివేసి, ప్రజలను ఆయన అప్పగిస్తే వాళ్ళు అణిచివేశారు. బహు భయంకరంగా వాళ్ళని హింసించారు. చర్మాలు ఒలిచి పడేసేవాళ్ళట వాళ్ళు. అంత భయంకరము. అర్థమైందండి? అస్సూరు కానీ బబులోను లెక్క క్రూరత్వం చూస్తే, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు కనుక మనం చూడగలిగితే, స్టోన్స్, ఆ యొక్క రాత్రి పలకల పైన చెక్కినటువంటి బొమ్మలు చూస్తే దేవుని బిడ్డలారా ఎంత భయంకరంగా ఉందంటే, మనుషుని ఆ క్రింద నుండి ఆ యొక్క వాటిని ఏమంటారు, శూలము పెట్టి నోట్లోకి వచ్చేదాకా పొడిచేవారట. అర్థమైందండి? అట్లా ఏలాడదీస్తే ఇంకొకసారి ఆ భయంకరమైన పాపం చూసి ఎవడు కూడా వారికి విరోధంగా లేవకుండా చేసేవారట. ఇంకేం చేశారంటే, ఈ వీపిని అంతా చర్మాన్ని ఒలిసేసి వీధిలో పడేసేవాళ్ళట, పక్షులకు ఆహారంగా. చర్మం ఒలిసేస్తే ఎట్లా ఉంటుందండి? కొంచెం చర్మం లేసిపోతేనే మనం తట్టుకోలేము. అంటే అంత క్రూరంగా ఇశ్రాయేలీయులను బాధపరిచారు. దేవుడు చూడట్లేదా? వీళ్ళు పాపములో ఉన్నారు, పాపం చేశారు, అవిధేయులారు. కనుక దేవుడు ఏం మాట్లాడలే. వాళ్ళకి అప్పగిస్తే ఏదో ఒక దెబ్బ కొట్టమంటే వీడు 10 దెబ్బలు కొట్టేసేసాడు. ఒక దెబ్బ కొట్టమంటే ప్రాణాలే తీసేస్తున్నాడు. కనుక దేవుడు చూశాడు, దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు.
అందుకనే మొదట వెళ్ళిన గుర్రాలు జస్ట్ సమాచారం తీసుకుని వచ్చాయి, అంత నెమ్మదిగా ఉంది. కానీ ఇప్పుడు వెళ్తున్న రథాలు ఏం చేయబోతున్నాయి? యుద్ధము చేయబోతున్నాయి. అనగా దేవుడు వారికి తీర్పు తీర్చబోతున్నాడు. గుర్తుపెట్టుకుని దేవుని బిడ్డారా, ఆయన తప్పకుండా తన నీతిని స్థాపిస్తాడు, తన న్యాయమును జరిగిస్తాడు. న్యాయపు తీర్పు తప్పకుండా ప్రతి దేశములకు, ప్రతి మనుషునికి ఆయన తీర్తాడు. అంతే, ఇక దాంట్లో మనకు సందేహమే లేదు. తీర్పు తీర్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ఎక్కడికి వెళ్తున్నాయట? ఉత్తర దేశానికి వెళ్తున్నాయి. ఉత్తర దేశంలో ఏమున్నాయి? అసూరు, బబులోను ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్రూరులైనటువంటి వారు. ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను బాగా హింసించినటువంటి వారు, భయంకరంగా చంపేసినటువంటి వాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితి. ఇంకా చూడాలి. వాటి వెనక పోచున్నవి చుక్కలు చుక్కల గల గుర్రములు రథము దక్షిణ దేశములోనికి పోచున్నవి. దక్షిణ దేశము అనగా ఈజిప్ట్. ఇది కూడా చెప్పాను నేను. కిందేమో ఈజిప్ట్ ఉంటుంది, ఐగుప్తు. పైనేమో అస్సూరు మరియు బబులోను దేశాలు ఉన్నాయి. పై భాగము ఉత్తర దేశం. అందుకని ఉత్తర రాజ్యము, దక్షిణ భాగం అనుకుంటాం కదా. దక్షిణ రాజ్యము లేక దక్షిణ భాగము 12 గోత్రాలను చెప్పుకుంటాం కదా మనము. అంటే ఉత్తర దిక్కున ఎవరున్నారు? దక్షిణ దిక్కులో ఎవరున్నారు? ఐగుప్తు దేశం ఉంది. ఐగుప్తుకి వెళ్తుంది. ఐగుప్తు ఏమన్నా మంచి దేశమా? ఏమన్నా స్నేహితులా వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలను దాదాపుగా 430 సంవత్సరాలు బాధ పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ ఒక్కని విడిచిపెట్టడు. టైం ఉంటుంది, అంతే, కొంచెం సమయం ఉంటుంది. తెల్లని గుర్రాలు అన్నారే, తెల్లని గుర్రాలు మరణానికి గుర్తుగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంటే తీర్పులో మిగిలేవారు ఎంతమందో, సచ్చేవారు ఎంతమందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్పు, దేవుడు తీర్పు తీర్చే రథములు బయలుదేరావి. ఇత్తడి పర్వతముల మధ్యలో నుండి దేవుని రథములు బయలుదేరాయి. ప్రతి దేశానికి దేవుని బిడ్డలారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని సంఘమా, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవటానికి నీ తప్పిదములు, నీ అతిక్రమములు, నీ పాపములన్నీ, నీవు ఆడిన అబద్ధాలన్నిటినీ, నీవు చెప్పిన సారీలన్నిటినీ, దేవుని బిడ్డలారా నీవు చేసిన అబద్ధ ప్రమాణాలన్నిటినీ పశ్చాత్తాపంతో ఒప్పుకో దేవుని సన్నిధిలో. 5వ అధ్యాయంలో మనం చూసాము, 5వ దర్శనంలో మనం చూసాము. దేవుని బిడ్డలారా అబద్ధికుల విషయమై, దేవుని బిడ్డలారా దొంగిలించినటువంటి వారి విషయమై దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని మనం చదివాము. ఏ ఒక్కరిని విడిచిపెట్టడండి. మనం సమయం దొంగిలించినా, ధనము దొంగిలించినా ఏమైనా అవుతుందా మీకు చెప్పండి? న్యాయాధిపతిగా వస్తే ఏం చేస్తాడు? అయ్యా కనికరం, ఇంకా అయిపోయింది, కనికరం, కృపాయుగం అయిపోయింది. ఆయన సమయాన్ని దొంగిలించకండి, ఆయన ధనాన్ని దొంగిలించకండి అని చెప్తుంటే, దేవుని బిడ్డలారా దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, దేవుని కార్యాలు చూసినట్లుగా ఆయనకు సమర్పించుకోనండి. హల్లెలూయా. చూడండి, దక్షిణ దేశమునకు పోవును, బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమంతటా సంచరించుచుండెను. లోకమంతటా సంచరించుడని దేవుడు గుర్రాలకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశములోనికి పోవు వాటిని చూడము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరుచునని నాతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉత్తర దేశానికి తీర్పు తీర్చిన తర్వాత ఆయన ఆత్మ నెమ్మది పడ్డదట. తీర్పు తీర్చిన తరువాత నా ఆత్మ నెమ్మదిగా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ 8 దర్శనాల్లో మనం నేర్చుకున్నటువంటి విషయము, పాఠం ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, తన ప్రజలను పవిత్రపరచుటకు ఇష్టపడేవాడు. తన ప్రజలను పవిత్రపరిచిన తర్వాత వారి కొరకు ఆయన కార్యాలు చేస్తాడు. పవిత్రపరచబట్టడానికి సిద్ధంగా ఉన్నారా?